హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో గ్రూప్ 2 ఎగ్జామ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అని చెప్తా చూడండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఏపీపీఎస్సీ కండక్ట్ చేసే గ్రూప్ 2 ఎగ్జామ్కి స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలిమ్స్ ఉంటుందా లేదని ఒక టాపిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు క్లియర్గా. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి నీట్గా చెప్తాను చూడండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే మామూలుగా స్క్రీనింగ్ టెస్ట్ ఉంది కదా. సో స్క్రీనింగ్ టెస్ట్ అంటే మనకు వచ్చేసి ప్రిలిమ్స్ అనమాట. సో ప్రిలిమ్స్ వచ్చేసి మనకి స్క్రీనింగ్ టెస్ట్ అంటారు ఏపీపీఎస్సీ వాళ్ళు. సో ఇక్కడ ప్రిలిమ్స్ ఉంటే ఎలా ఉంటుంది, సో ప్రిలిమ్స్ ఎప్పుడు పెడతారు, ఎటువంటి తరుణంలో ప్రిలిమ్స్ అనేది కండక్ట్ చేస్తారు, సో ప్రిలిమ్స్ చేయడానికి ఎటువంటి ప్రొవిజన్ ఏమైనా ఉంటుందా లేదా అని చెప్తారు. సో నెక్స్ట్ వచ్చేసి కాంపిటీషను. ప్రిలిమ్స్ ఉంటే కాంపిటీషన్ ఎలా ఉంటుంది, సో ప్రిలిమ్స్ అనేది ఉంటే కాంపిటీషన్ ఎలా ఉంటుంది, సో ప్రిలిమ్స్ లేకుంటే కాంపిటీషన్ అనేది ఎలా ఉంటుంది, సో ఎటువంటి వాటికి మధ్య ఈ రెండిట్లో ప్రిలిమ్స్ ఉన్నప్పుడు లేనప్పుడు సో రెండింటి మధ్య ఏమైనా వ్యత్యాసం ఉంటుందా లేదా కాంపిటీషను అంటే పోటీ అనేది సేమ్గా ఉంటుందా, పోటీ అనేది సేమ్గా ఉంటుందా లేకుంటే డిఫరెంట్గా ఉంటుందా. సో ప్రిలిమ్స్ ఉన్నా లేకున్నా నేను ఇచ్చే మీకు ఫైనల్ అడ్వైజ్ ఏంటి, సో ఎటువంటి టిప్స్ ట్రిక్స్ గోల్డెన్ టెక్నిక్స్ ఏముంటాయి, సో ఎటువంటి గైడెన్స్ అనేది ఇక్కడ అవసరమో, సో కోచింగ్ ఉన్న వాళ్ళు గెయిన్ అవ్వగలరా, కోచింగ్ లేని వాళ్ళు గెయిన్ అవ్వగలరా, సో ఇటువంటివి కూడా నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి ఈ వీడియో అనేది ఫుల్గా, సో ఈ వీడియో అనేది చివరి ఎండ్ వరకు కూడా చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ మనం వెళ్తే, సో చూడండి ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అంటాం కదా, మామూలు యూపీఎస్సీ కావచ్చు, సో స్టేట్ పీసీఎస్లో ఎక్కువ వచ్చేసి ప్రిలిమ్స్ అంటారు, మన ఏపీఎస్సీ వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. సో ఈ ప్రిలిమ్స్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే, సో 200x వాళ్ళు అనుకున్న దానికంటే పోస్టుల కంటే కూడా 200 టైమ్స్ క్యాండిడేట్స్ అనే వాళ్ళు ఉన్నారనుకోండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వచ్చేసి 100 పోస్ట్ అనుకున్నారు, సో 100 × 200 అనమాట. సో ఒక్కో పోస్ట్కి వచ్చేసి 200 క్యాండిడేట్స్ ఎక్స్ టైమ్స్ అనేది ఉంటే వాళ్ళు ప్రిలిమ్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఏపీఎస్సీ వాళ్ళు మామూలుగా ఈ ప్రొవిజన్ ప్రకారం అయితే కండక్ట్ చేస్తారనమాట. సో 1:2 వాళ్ళు అనుకున్న పోస్టుల కంటే కూడా అప్లికేషన్స్ 200 టైమ్స్ ఎక్కువ అనేది వచ్చినప్పుడు ప్రిలిమ్స్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో ఈ ప్రిలిమ్స్ అనేది ఎలా ఉంటుందంటే, సో ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది. సో ఇది కండక్ట్ చేసిన తర్వాత ఎవరైతే ఒక కట్ ఆఫ్ పెడతారు, ఒక కట్ ఆఫ్ అనేది పెడతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 మార్క్స్కి వచ్చేసి కట్ ఆఫ్ అనేది ఇక్కడ 62 పెట్టారు అనుకోండి. 62 మార్క్స్ కట్ ఆఫ్ పెడితే ఇక్కడ ఉన్న క్యాండిడేట్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలామంది రాశారు, ఎవరైతే 62 మార్క్స్ రీచ్ అవుతారో వాళ్ళు మెయిన్స్కి వస్తారనమాట. సో మెయిన్స్కి వస్తారు. ఈ 62 కూడా ఎలా పెడతారంటే అక్కడ 1:15 ఉండొచ్చు, సో 1:15 ఉండొచ్చు లేదా 1:50 అయినా ఉండొచ్చు. సో 1:15 అని ఉండొచ్చు. అంటే ఒక్కో పోస్ట్కి 15 క్యాండిడేట్స్ ప్రకారం అయినా తీయొచ్చు, లేదా ఒక్కో పోస్ట్కి మనకి మెయిన్స్కి ఒక్కో దానికి పోస్ట్కి వచ్చేసి 50 క్యాండిడేట్స్ని అయినా తీయొచ్చు అనమాట. సో ఈ రెండు ప్రొవిజన్స్ని బేస్ చేసుకొని ప్రిలిమ్స్ కట్ ఆఫ్ అనేది పెడతారు అనమాట. ప్రిలిమ్స్ కట్ ఆఫ్ చాలామంది అడిగారు, కట్ ఆఫ్ అనేది ఎలా పెడతారని. ఈ విధంగా పెడతారు. సో ఇక్కడ కమ్యూనిటీ రిజర్వేషన్ తీసుకుంటారు. సో మనకి ఎస్సీ ఎస్టీ రిజర్వేషను, ఓబీసీ కావచ్చు, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషను, సో పిహెచ్ కేటగిరీ, స్పోర్ట్స్ కేటగిరీ అన్నీ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఈ కట్ ఆఫ్ రీచ్ అయ్యి వాళ్ళు మెయిన్స్కి అనేది వస్తారనమాట. సో ఈ విధంగా ప్రిలిమ్స్ అనేది 200 టైమ్స్ ఎక్కువ ఉంటే ప్రిలిమ్స్ అనేది కండక్ట్ చేస్తారు. సో ప్రిలిమ్స్ ఉంటుందా లేదా అంటే, ప్రిలిమ్స్ అనేది ఉంటుందా లేదంటే మనము 100% చెప్పలేము కరెక్ట్గా. ఎందుకంటే చూడండి, సో ఏపీఎస్సీ వాళ్ళు ఇంతకుముందు ఏం చెప్పారు, సో ఏపీఎస్సీ వాళ్ళు ప్రిలిమ్స్ అనేది అసలు కండక్ట్ చేయము ఏ ఎగ్జామ్ కూడా ఎక్సెప్ట్ గ్రూప్ 1కి తప్ప ఇంకే ఎగ్జామ్కి ప్రిలిమ్స్ అనేది ప్రిలిమినరీ ఎగ్జామ్ స్క్రీన్ టెస్ట్ని కండక్ట్ చేయమని చెప్పారు 100%. కానీ రీసెంట్గా గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇచ్చారు కదా మొన్న. సో గ్రూప్ 4 నోటిఫికేషన్కి ఏమని చెప్పారు, ప్రిలిమినరీ టెస్ట్ అనేది ఉంటుంది, సో ప్రిలిమ్స్ అనేది ఉంటుందని చెప్పారు. ఎందుకు చెప్పారంటే, మేము అనుకున్న దానికంటే 200x టైమ్స్ క్యాండిడేట్స్ అనేది అప్లై చేశారు కాబట్టి ప్రిలిమినరీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాము ఒకవేళ ఇది రీచ్ అయితే. కాబట్టి ప్రిలిమినరీ టెస్ట్ అనేది మోస్ట్లీ గ్రూప్ 4కి కండక్ట్ చేసే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇదే విధంగా మనము గ్రూప్ 2 కూడా మనము చెప్పలేమన్నమాట. సో 50-50 ఛాన్సెస్. సో వాళ్ళు కండక్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సో ఒకవేళ ప్రిలిమ్స్ ఉన్నా లేకున్నా కూడా మీరైతే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. సో ఎందుకంటే గ్రూప్ 2 అనేది కంప్లీట్గా ఆబ్జెక్టివ్ ఎగ్జాము. సో అంటే ఏబిసిడి ఆప్షన్స్ ఉంటాయి డైరెక్ట్గా. సో ఆబ్జెక్టివ్ కాబట్టి ప్రిలిమ్స్ ఉన్నా లేకున్నా కూడా మీకు ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు. మీరు సబ్జెక్ట్ అయితే నీట్గా చదువుకుంటూ వెళ్ళండి. సో అక్కడ ఏది వచ్చినప్పుడు అది చూసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ప్రిలిమ్స్ ఉంటే కాంపిటీషన్ ఎలా ఉంటుంది. సో ప్రిలిమ్స్ ఉందనుకోండి, స్క్రీన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు, ఇటువంటి తరుణంలో కాంపిటీషన్ ఎలా ఉంటుందంటే ప్రాబిలిటీ అనేది వెరీ హైగా ఉంటుంది. సో ప్రాబిలిటీ హైగా ఉంటే క్యాండిడేట్కి అడ్వాంటేజ్. సో బాగా చదువుకుంటారు కదా క్యాండిడేట్స్, వాళ్ళకి అడ్వాంటేజ్. గుడ్ రిజల్ట్స్ ఫర్ సీరియస్ క్యాండిడేట్స్. సో బాగా సీరియస్గా చదువుకుంటారు కదా వాళ్ళకి అడ్వాంటేజ్. ప్రాబిలిటీ హై అంటే ఇప్పుడు 50-50 అనుకోండి. సో 50-50 ఛాన్సెస్ అంటే ప్రాబిలిటీ తక్కువ, అంటే హాఫ్ ఉంది. సో అదే చదివిన వాళ్ళకి ఇక్కడ వచ్చేసి సీరియస్ క్యాండిడేట్స్ చదివిన వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఒక మాదిరిగా ఒక లైట్గా చదువుకున్న వాళ్ళకి, సో ఇక్కడ అంత సీరియస్ క్యాండిడేట్స్ కాదనుకోండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 70 వచ్చింది అనుకోండి, ఇక్కడ 30 వస్తుంది అనమాట. అంటే 70% ఛాన్స్ ఉంటుంది చదువుకున్న వాళ్ళకి ప్రిలిమ్స్ ఉంటే. సో అది ఏ విధంగా అంటే చూడండి,
సో ప్రాబిలిటీ హై. సో ఈ ప్రాబిలిటీ అనేది చదువుకున్న వాళ్ళకి కాదు, ప్రతి ఒక్కరికి కూడా హైగానే ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ప్రిలిమ్స్ అనేది మ్యాక్సిమం సో మనకు వచ్చేసి ఒక 1,00,000 మెంబర్స్ రాశారనుకోండి. సో 1,00,000 మెంబర్స్ రాస్తే 1:15 తీసారనుకోండి. సో ఎగ్జాక్ట్గా మన జాబ్స్ ప్రకారం వచ్చేసి 15,000 తీశారు. సో 15,000 తీసారనుకోండి మెయిన్స్కి. సో ఇక్కడ వచ్చి చూడండి, మీకు 85 క్యాండిడేట్స్ ఎగ్జిట్ అయిపోతారు. సో ఎగ్జామ్ నుంచి ఎలిమినేట్ అయిపోతారు, కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోతారు. కాబట్టి ఈ 15,000లో చదువుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ అనేది ఉంటుంది అనమాట. సో ప్రాబిలిటీ అనేది మీకు ఎక్కువ హై ఉంటుంది. సో ఈ విధంగా ప్రిలిమ్స్ అనేది ఉంటే సీరియస్ క్యాండిడేట్స్ కూడా చాలా గుడ్ రిజల్ట్ అనమాట. సో చదువుకున్న వాళ్ళకే న్యాయం జరుగుతుందనే ఒక అపోహ అయితే ఉందన్నమాట. ఇది అపోహ మాత్రమే. సో గుడ్ రిజల్ట్ ఫర్ సీరియస్ ఆస్పిరెంట్. సో ఇది అపోహే ఎందుకు అవుతుందంటే, మీరు సో చాలామంది ఏమనుకుంటారంటే మనము చదువుకున్న వాళ్ళకి మాత్రమే మెయిన్స్కి వస్తారు. సో మెయిన్స్కి వచ్చే వాళ్ళు ఎటువంటి వాళ్ళని ఎవరిని కూడా అండర్ ఎస్టిమేట్ అనేది వేయకూడదు అనమాట. సో ఇటువంటి తరుణంలో ఎవరిని కూడా అండర్ ఎస్టిమేట్ వేయకూడదు. ఎవరు ఎలా చదువుతారో ఎవరికి తెలియదు అనమాట. కాబట్టి ఇది సో కంప్లీట్గా ఇది వచ్చేసి 100% రైట్ అని నేను చెప్పలేను. సో నెక్స్ట్ నీడ్ స్మార్ట్ వర్క్. సో ఇక్కడ చూడండి, స్మార్ట్ వర్క్ అనేది అవసరమే. సో మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా సో హార్డ్ వర్క్ అనేది నాట్ 100% ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వదు, 100% కూడా. సో ఎప్పుడైతే ఈ హార్డ్ వర్క్కి స్మార్ట్ వర్క్ అనేది యాడ్ అవుతుందో అప్పుడే మీరు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ అనేది క్లియర్ చేస్తారు. సో నెక్స్ట్ మీడియం కాంపిటీషను. సో మీడియం కాంపిటీషన్ అంటే కాంపిటీషన్ అనేది వెరీ హై ఉండదు. సో ఒక మీడియంగా ఉంటుంది. సో మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కాదు. కాంపిటీషన్ లెవెల్ వచ్చేసి మీడియంగా ఉంటుంది. సో వెరీ హై ఉండదు. ఎందుకంటే ప్రిలిమ్స్ పెట్టేస్తాడు, ఖచ్చితంగా క్యాండిడేట్స్ రిమూవ్ చేస్తాడు. సో క్యాండిడేట్స్ని ఎలిమినేట్ చేస్తాడు కంప్లీట్గా. సో మెయిన్స్కి కావాల్సిన వాళ్ళకే తీసుకుంటాడు. సో ప్రిలిమ్స్ కాంపిటీషన్ హెవీ ఉంటుందంటే ప్రిలిమ్స్ కాంపిటీషన్ అనేది హెవీ ఉండకపోవచ్చు మోస్ట్లీ. సో ప్రిలిమ్స్లో కాంపిటీషన్ అనేది హెవీ ఉంటుంది. ఎందుకంటే మెయిన్స్లో ఉంటుంది కాంపిటీషన్, రియల్ కాంపిటీషన్ అనేది మెయిన్స్లో ఉంటుంది. ప్రిలిమ్స్లో మీడియం టర్మ్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుంది, ఈజీ కాంపిటీషన్ అయితే ఉండదు, మీడియంగా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ప్రిలిమ్స్ ఉంటే ఈ విధంగా ఉంటుంది. ప్రాబిలిటీ హైగా ఉంటుంది. సో సీరియస్ ఆస్పిరెంట్స్కి గుడ్గా ఉండొచ్చు. సో నీడ్ స్మార్ట్ వర్క్ అనేది కొంచెం అవసరము. సో మీడియం లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ప్రిలిమ్స్ లేవనుకో, ప్రిలిమ్స్ పెట్టరు, కాంపిటీషన్ వితౌట్ ప్రిలిమ్స్ లేకుండా ఎలా ఉంటుంది అంటే ప్రాబిలిటీ అనేది వెరీ లో ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ మెయిన్స్ ఉంటుంది. సో మెయిన్స్ ఉన్నప్పుడు సో ఈ క్యాండిడేట్స్ అనేవాళ్ళు చాలామంది రాస్తారు కదా, వాళ్ళలో పాస్ అయ్యే వాళ్ళు ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. సో అంటే జాబ్కి ర్యాంక్ వచ్చేదానికి, ఫైనల్ లిస్ట్కి వెళ్ళేదానికి క్యాండిడేట్కి చాలా తక్కువ ప్రాబిలిటీ ఉంటుంది, తక్కువ సంభావ్యత. సో సంభావ్యత అంటారనమాట. సంభావ్యత అంటే ప్రాబిలిటీ అని. సో మీకు తక్కువ ఛాన్స్ ఉండరన్నమాట మెయిన్స్ క్లియర్ చేసేదానికి. నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ రిజల్ట్ ఫర్ హార్డ్ వర్కర్స్. సో ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇది ఎవరైతే మంచి హార్డ్ వర్క్ చేసుకుంటారు కదా క్యాండిడేట్స్, సో యాస్పిరెంట్ ఎవరైతే మంచి హార్డ్ వర్క్ చేసుకుంటారో వాళ్ళకి ఇది అవసరం. ఏది నీడ్ వెరీ హై స్మార్ట్ వర్క్. సో ఇక్కడ మంచి స్మార్ట్ వర్క్ అనేది మీడియం లెవెల్ ఆఫ్ స్మార్ట్ వర్క్ సరిపోదు, మంచి స్మార్ట్ వర్క్ చేయాలి. సో బెస్ట్ స్మార్ట్ వర్క్ చేసిన వాళ్ళే ఈ కాంపిటీషన్ తట్టుకోగలరు. సో హై కాంపిటీషన్ కూడా ఉంటుంది అనమాట ఈ ఫీచర్స్. సో ఇక్కడ హై కాంపిటీషన్, ఎందుకంటే డైరెక్ట్ మెయిన్సే ఉంటుంది. సో ఇక ఎటువంటి ప్రిలిమ్స్ అనేది ఉండదు, డైరెక్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మీరు మెయిన్స్ క్లియర్ చేయాలి, డైరెక్ట్గా వెళ్ళేసి మెయిన్స్ క్లియర్ చేయాలన్నమాట. సో మెయిన్స్ కాబట్టి డైరెక్ట్గా ఒక కొండను ఢీ కొట్టడం అనమాట. ఎటువంటి మీకు దారి వే అనేది లేకుండా డైరెక్ట్ కొండను ఢీ కొట్టడమే. కాబట్టి మెయిన్స్ కాబట్టి ఇక్కడ వచ్చేసి మీకు కాంపిటీషన్ లెవెల్ కూడా చాలా హైగా ఉంటుంది, ప్రాబిలిటీ లో ఉంటుంది. సెలెక్ట్ అవ్వడానికి ప్రాబిలిటీ చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. సో బెస్ట్ హార్డ్ వర్క్ చేసి స్మార్ట్ వర్క్ చేసుకుంటారు, వెరీ హై స్మార్ట్ వర్క్ చేయాలి. సో స్మార్ట్ వర్క్ ప్లస్ హార్డ్ వర్క్ ఇక్కడ మిక్సింగ్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళే మాత్రమే ఇక్కడ గెయిన్ అవుతారు అనమాట. సో ఇది వచ్చేసి కాంపిటీషన్ వితౌట్ ప్రిలిమ్స్. సో ఇప్పుడు చూడండి, సో ఫైనల్ అడ్వైజ్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఫైనల్గా యాస్పిరెంట్స్కి వచ్చేసి మీరు చూసుకుంటే ఫైనల్గా వచ్చేసి యాస్పిరెంట్ అనే వాళ్ళు ఇక్కడ 2 టైప్స్గా ఉంటారు. సో ఒకటి వచ్చేసి బిగినర్స్, అంటే ఫస్ట్ టైము గ్రూప్స్ రాసేవాళ్ళు. సో రీసెంట్గా డిగ్రీ అయిపోయి, సో బీటెక్ అయిపోయి, సో ఇలా మీకు క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత రీసెంట్గా అప్లై చేస్తుంటారు కదా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీ డిగ్రీ అనేది కంప్లీట్గా నోటిఫికేషన్ వచ్చే టైంకి కంప్లీట్ అయిపోయి ఉండాలి. మీరు ఓటీఆర్ ఫామ్స్ అన్నీ అక్కడ చేయాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఫైనల్ ఇయర్లో ఉండి యూపీఎస్సీ లాగా ఫైనల్ ఇయర్లో ఉండి ఎగ్జామ్ రాసేదానికి కుదరదు అనమాట. ఏపీఎస్సీలో స్టేట్ పీసీఎస్ కంప్లీట్గా మీ డిగ్రీ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి మీ నోటిఫికేషన్ వచ్చే టైంకి. సో ఇంకొకటి సీరియస్ ఆస్పిరెంట్స్ ఆల్రెడీ రాసుంటారు. సో నెంబర్ ఆఫ్ ఫ్యూ టైమ్స్ అనేది రాసుంటారు అనమాట ఆల్రెడీ ఈ ఎగ్జామ్ అనేది. సో ఇప్పుడు నేను చెప్పానంటే బిగినర్స్కి అయితే సో ఇది చాలా న్యూగా ఉంటుంది. సో బిగినర్స్కి అనేది ఎగ్జామ్ కావచ్చు, సో ఎగ్జామ్ పరంగా కానీ ప్రిపరేషన్ పరంగా కానీ సో ఈ టిప్స్ ట్రిక్స్ స్మార్ట్ వర్క్ అనేది అంతా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ ఆస్పిరెంట్స్ ఉండే వాళ్ళకి కూడా కొంచెం తెలిసే ఉంటుంది. సో వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఫస్ట్ థింగ్ రాసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, ప్యాటర్న్ ఎలా ఉంటాయి, సో సిస్టమేటిక్గా నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఐడియా ఉంటుంది అనమాట. సో ఈ ఆస్పిరెంట్స్లో కూడా చాలామందికి కొంచెం ప్రిపరేషన్ సరిగా లేక వే అనేది సరిగా ఉండదు. సో ప్రిపరేషన్ అనేది అనుకున్న టైంకి అయిపోవట్లేదు, ఒక స్ట్రాటజీ ఉండదు అనమాట, ఒక స్ట్రాటజీ ఉండదు సరిగా. సో ఇటువంటి తరుణం కూడా ఉండొచ్చు అనమాట. సో ఫైనల్గా నేను ఈ బిగినర్స్కి వీళ్ళకి చెప్పే కన్క్లూజన్ ఏంటంటే, సో బిగినర్స్కి వచ్చేసి మీకు కోచింగ్ లేకుండా సరే గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కోచింగ్ వల్ల మీరు సక్సెస్ అవుతారనే దానికంటే కూడా గైడెన్స్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో బిగినర్స్కి అయితే 100% గైడెన్స్ అనేది అవసరం అనే ఒక
ఇంపార్టెంట్ థింగ్ అనేది నేను చెప్పగలను అనమాట. సో గైడెన్స్ ఉంటే మీరు ఖచ్చితంగా గెయిన్ అవుతారు. సో ఇక్కడ కూడా ఈ ఆస్పిరెంట్స్లో కూడా అందరికీ అవసరం లేదు. సో ఎవరైతే ప్రిపరేషన్ అనేది సరైన వేలో వెళ్ళట్లేదు, సో ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది సరిగా లేదు, సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది ఎలా ఉంటాయి, వాటిని ఎక్కువ చదువుకోవాలి, ఎటువంటి టాపిక్స్ ఎక్కువ రిపీట్ అవుతుంటాయి, ఒక సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ ఎక్కువ ఫోకస్ చేయాలి, ఇటువంటి అన్నిటి కోసం కూడా నేను వచ్చేసి ఒక పర్సనల్ గైడెన్స్ అయితే మన ఛానల్లో స్టార్ట్ చేశాను. సో ఇటువంటి వాళ్ళ కోసం పర్సనల్ గైడెన్స్ నేను అందరినీ జాయిన్ అవ్వమని చెప్పట్లేదు. సో బిగినర్స్కి అయితే నేను 100% సజెస్ట్ చేస్తాను. సో మన పర్సనల్ గైడెన్స్ ఖచ్చితంగా తీసుకోమని నేనైతే సజెస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరికి 100% బిగినర్స్కి వెళ్ళిపోతుంది. సో ఆస్పిరెంట్స్లో ఎవరైతే ఇక్కడ అందరు కాదు, ఎవరైతే ప్రిపరేషన్ అనేది సరిగా లేదు, ప్రిపరేషన్లో నెగిటివ్గా ఉంది, సో స్ట్రాటజీస్ కూడా నెగిటివ్గా ఉంది, సో ఇంకా మోస్ట్ ఫోకస్ టాపిక్స్ ఏం అర్థం కావట్లేదు, టైం లేదు, ఎంప్లాయీస్ ఉంటారు, టైం ఉండదు. సో మన పర్సనల్ గైడెన్స్లో 100% మెంబర్స్ ఆస్పిరెంట్స్ కూడా ఎక్కువ వచ్చేసి ఎవరున్నారంటే మన ఎంప్లాయీస్ ఉన్నారు, చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు. సో అదేవిధంగా గ్రూప్ 1 కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు మన పర్సనల్ గైడెన్స్లో మెంబర్స్. సో కాబట్టి మీకు పర్సనల్ గైడెన్స్, మీరు కోచింగ్ తీసుకున్నా కూడా పర్సనల్ గైడెన్స్ అనేది కోచింగ్ కంటే కూడా ఎక్కువగా మీకు సక్సెస్ రేట్ దగ్గర తీసుకెళ్తుంది అనమాట. సో గైడెన్స్ అంటే ఏంటంటే, సో గైడెన్స్ అంటే మీకు ఇక్కడ సబ్జెక్ట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయరు. సో గైడెన్స్లో ఏముంటుందంటే, సో టిప్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఎటువంటి టాపిక్స్ చదవాలి, స్ట్రాటజీ ఎలా చేసుకోవాలి సబ్జెక్ట్ వైజ్, సో టెక్నిక్స్ ఏముంటాయి, ఎగ్జామ్లో ఎటువంటి టైంలో టెక్నిక్స్ ఉంటాయి, సో ఎగ్జామ్లో సో పేపర్ డిఫికల్ట్గా వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలి, మీడియం ఉన్నప్పుడు ఎలా ఫేస్ చేయాలి, సో ఈజీగా ఉన్నప్పుడు ఎటువంటి తరుణంలో ఫేస్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా గైడెన్స్లో ఉంటాయన్నమాట. సో నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, సో గైడెన్స్ అనేది జాయిన్ అయితే మీకు చాలా బాగుంటుంది. గైడెన్స్ ఎలా జాయిన్ అవ్వాలంటే, సో మీరు వచ్చేసి మన వీడియో ఉంది కదా, సో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో అక్కడ మీరు వాట్సాప్ ద్వారా మన టీమ్ 7 కాన్సెప్ట్స్ ఉంటుంది, మన కాన్సెప్ట్స్ యొక్క టీం ఉంటుంది, టీం మెంబరు. సో మీరు డైరెక్ట్గా కాల్ చేయొద్దు, కాల్ చేస్తే లిఫ్ట్ చేయరు. సో మీరు వచ్చేసి వాట్సాప్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయితే మీకు డీటెయిల్స్ చెప్తారనమాట. చెప్పి మీరు పేమెంట్ తర్వాత మిమ్మల్ని రిజిస్టర్ చేసుకుంటారు. సో చాలా మోడరేట్ ఫీజు ఉంది, చాలా లో ఫీజు, అందరికీ కంఫర్టబుల్గా ఉండే ఫీజు అనేది పెట్టాం పర్సనల్ గైడెన్స్. సో మీరు ఎక్కడ జాయిన్ అయితే మీకు అన్ని గైడెన్స్ అనేది వస్తుందన్నమాట. సో ఇంకా చాలామంది వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. సో మనది టెలిగ్రామ్ ఛానల్ ఉంది, సో డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి. మీరు జాయిన్ అయితే మీకు ఇంపార్టెంట్ పీడిఎఫ్స్, ఇంపార్టెంట్ ఇమేజెస్, సో కాన్సెప్ట్స్, సో ఫ్రీ మోక్ టెస్ట్లు ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయన్నమాట. మీరు వచ్చేసి అక్కడ చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతాయి. సో ఇది వచ్చేసి ఇవాళ వీడియో. అందుకోసమే ఈ వీడియో కోసం నేను వచ్చేసి ప్రిలిమ్స్ గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఇంకా ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. సో పర్సనల్గా నేను చాలా బాగుంటుంది, చాలా నమ్మకంతో మన ఛానల్లో చాలామంది జాయిన్ అయి ఉన్నారు. చూడండి, ఇది వచ్చేసి ఇవాళ వీడియో. నేను మీ శివన్, థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.